హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్. సో ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే సమంత ఎక్కడ పుట్టింది అండ్ స్టడీ క్వాలిఫికేషన్ ఏంటి, నాగ చైతన్య ఎక్కడ పుట్టాడు అండ్ స్టడీ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళిద్దరి విడాకులకి గల అసలు కారణం ఏమిటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సమంత 1987 ఏప్రిల్ 28న చెన్నైలో పుట్టింది. ఇక తన స్టడీ విషయానికి వస్తే చెన్నైలోని హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఆమె ప్రాథమిక అండ్ హై స్కూల్ కంప్లీట్ చేసింది. స్టెల్లా మ్యారీస్ కాలేజ్లో BA కామర్స్లో డిగ్రీ చేసింది. ఇక సమంత ఫస్ట్ మూవీ 2010లో విడుదలైన ఏమాయ చేసావే. ఈ మూవీకి సమంతని ఆగస్ట్ 2009లో ఆడిషన్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఆమె జెస్సీ పాత్రలో నటించింది అండ్ ఈ సినిమాకి ఫిల్మ్ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డుతో పాటు నంది స్పెషల్ జ్యూరీ గెలుపునిచ్చింది. ఇక సమంతకి పేరు తెచ్చిన మూవీస్ అంటే 2010లో విడుదలైన ఏమాయ చేసావే, 2012లో ఈగ, 2016లో ఆ మూవీ, 2019లో మజిలీ మూవీ అండ్ రీసెంట్గా 2023లో శాకుంతలం మూవీ ఈమెకు పేరు తెచ్చిన మూవీస్. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే నాగ చైతన్య 23 నవంబర్ 1986 హైదరాబాద్లో పుట్టాడు. తన ప్రాథమిక విద్యను చెన్నైలో పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ హైదరాబాద్లోనే కంప్లీట్ అయింది. ముంబైలో 3 నెలల డ్యూరేషన్తో యాక్టింగ్ కోర్సులో చేరాడు. 2009లో జోష్ అనే మూవీతో డెబ్యూ చేశాడు. ఇక నాగ చైతన్య బెస్ట్ మూవీస్ అంటే మజిలీ, మనం అండ్ 100% లవ్. ఇక సమంత అండ్ నాగ చైతన్య ప్రేమ విషయానికి వస్తే 2010లో ఏమాయ చేసావే సినిమా సెట్లో శామ్ చై మొదట కలుసుకున్నారు. ఈ సినిమాలో వారి కెమిస్ట్రీ రీల్ కాదు రియల్ అనిపించింది. మొదట వారు మంచి స్నేహితులుగా ఉన్నారు, కానీ కాలక్రమేణా వారి అనుబంధం ప్రేమగా మారింది. చాలా కాలం పాటు వారు ప్రేమలో ఉన్నారు, కానీ ఆ విషయాన్ని వారు సోషల్ మీడియాలో చాలా కాలం దాచారు. తర్వాత 29 జనవరి 2017న హైదరాబాద్లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అక్టోబర్ 6, 2017న గోవాలో క్రిస్టియన్ అండ్ హిందూ సాంప్రదాయాల్లో ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు, కానీ వీరి రిలేషన్షిప్ ఎక్కువ కాలం లేదు. అక్టోబర్ 2, 2021న వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు, కానీ విడాకుల వెనక అసలు కారణం ఇంతకీ తెలియలేదు. అయితే రీసెంట్గా ఒక పోస్ట్కి సమంత లైక్ చేసింది. అదేంటి అంటే హస్బెండ్కి ప్రతి సిచ్యువేషన్లో వైఫ్ తోడుంటుంది. ఎంత పెద్ద హెల్త్ ఇష్యూ ఉన్నా హస్బెండ్కి ప్రతి సిచ్యువేషన్లో వైఫ్ తోడుంటుంది, కానీ భర్త అలా కాదు అన్న పోస్ట్కి లైక్ చేసింది. సో సమంతకి ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్లనే శామ్ చై విడిపోయారని సోషల్ మీడియా ఫ్యాన్స్ గాఢంగా నమ్ముతున్నారు. బహుశా సమంతకి ఉన్న హెల్త్ ఇష్యూయే దీనికి కారణం కావచ్చు అని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.